ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 628వ నామం భూశయ, అంటే భూమి అందు శయనించిన స్వామి అని అర్థం. ఆయన భూమి అందు శయనించటం ఏమిటి అని మనకి అనిపిస్తుంది. భక్తుల కోరికల మీద స్వామి అనేక రూపాల్లో అనేక విధాలుగా అనేక చోట్ల మనకి అనేక దర్శనమిస్తున్నాడు. ఆయన అలా వెలిసి అందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. మరి అనంత పద్మనాభ స్వామి ఎలా శయనించి మనకి దర్శనమిస్తున్నాడు, గోవిందరాజులు స్వామి ఎలా శయనించి మనకు దర్శనమిస్తున్నాడు, మరి విఠల ఆ విధంగా స్వామి అనుగ్రహం చేత అక్కడక్కడ శయనించి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని భూశయ అన్నారు. ఆయన మరి ఆ రూపాలు అంటే భౌతిక స్థితిలో ఉన్నటువంటి సృష్టి రూపమే కదా. రూపం ధరించి రావటము అంటేనే ఆ రూపం భౌతిక రూపం ధరించాడు అంటేనే మళ్ళీ ఆ రూపాన్ని మళ్ళీ ఆయనే వదిలేస్తాడు. కాకపోతే అప్పుడు మనకి ఆ రూపాలని ఈ విగ్రహ రూపాల్లో మనకి ఎప్పటికీ శాశ్వతంగా మనకి వదిలి వెళ్తాడు. మరి లేకపోతే ఆ రూపం లేకపోతే భక్తి అనేది కుదరదు. ఆ భక్తి అనేది మొదటి మెట్టు అయితే జ్ఞానం అనేది రెండో మెట్టు, ప్రజ్ఞానం అనేది మూడవ మెట్టు. జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఇప్పుడు భగవంతుడు అంటే ఏమిటి అనేది ప్రశ్న భక్తి ద్వారా వస్తుంది. అంటే ఏమిటి, ఎక్కడున్నాడు అనేది మనకి అప్పుడు ప్రశ్న వస్తే భౌతిక రూపంగా ఉన్నటువంటి స్వామిని అర్చించి తర్వాత పరమాత్మే ఆ ప్రశ్నని భక్తుడిలో కలిగేటట్లు చేసి మళ్ళా ఆ కలిగిన ప్రశ్నకు సమాధానం కూడా భగవంతుడే ఏదో రూపంలో అంతటా నిండి ఉన్నటువంటి తన తత్వాన్ని, అంతర్యామిగా ఉన్నటువంటి తన తత్వాన్ని మరి ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళల్లోనే అంతర్ముఖమైతే నేను కనపడతాను, నేను లేకపోతే నీవు లేవు అని బోధని చెప్పించి ఆ జ్ఞానం కలిగించి ప్రజ్ఞానవంతుణ్ణి జ్ఞానం అంటే తెలుసుకోవటం, మరి ప్రజ్ఞానం అంటే దాన్ని అనుభవించడమే ప్రజ్ఞానం. అదే బ్రహ్మ అంటారు. అది వేదవాక్కు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది గొప్ప వేదవాక్కు. అంటే ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం అని చెప్తారు. ఆ విధంగా పరమాత్మ తన భక్తులకు చక్కగా వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అది అందిస్తూ ఉంటాడు. మరి ఈ కొలతలు, రూపాలు ఇవన్నీ కూడా ఆయన అన్నిటికీ, రూపానికి, నామానికి అన్నిటికీ అతీతమైనటువంటి స్వామి అయినా మరి భక్తుల కోసం ఆ పరమాత్మే భౌతిక స్థితిలో ఆ కనపడే రూపంలో మనకి దర్శనమిచ్చి మనలో భక్తిని పెంపొందించి భక్తి ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా ప్రజ్ఞానాన్ని అందించి తనలో కలుపుకునేటువంటి దయామయుడు. మరి అటువంటి స్వామి మరి వస్తువుల యందు, భూమి యందు శయనించి ఉన్నాడు అన్న. ఇంకా లోతుగా వెళ్ళి అంతర్ముఖమై ఆలోచిస్తే అందరిలో ఉన్నాడు కదా. అందరిలో ఉన్నటువంటి స్వామి ఎక్కడ శయనిస్తున్నాడు? చక్కగా ఎక్కడ భూమి మీద చక్కగా శయనిస్తున్నాడు కదా. అందరి రూపంలో ఆయన శయనిస్తున్నాడు గనక అన్ని భూశయ అని కూడా అనొచ్చు. మరి సృష్టిలో ఉన్నటువంటి జీవులు మానవులే కాదు, మానవులు ఇంకా అది ఇది వేసుకుని భూమి మీద మంచాలో లేతే పరుపులో వేసుకుని మరి తతిమ
జంతు జీవరాశులన్నీ కూడా భూమి మీదే శయనిస్తాయి. ఆ జీవరాశుల్లో ఉన్నదెవరు? పరమాత్మ. అంటే పరమాత్మ మనము లోతుగా విచారిస్తే ఇలాగే అంతటా దర్శనమిస్తాడు. అర్థం అనేది అంతటా తెలుస్తూ ఉంటుంది. భూశయ అంటే భూమి మీద శయనించే స్వామి అని అర్థం. మరి ఎన్నిటి రూపంలో, ఎన్ని జీవుల రూపంలో పరమాత్మ భూశయనం చేస్తున్నాడు అని కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. అది ఒక గూఢార్థం, అంతరార్థం అంటారు. మరి రామావతారంలో రావణ సంహారం చెయ్యటానికి లంక మీద దండయాత్రకి వెళ్ళే సమయంలో దారిని వెతికేటువంటి స్వామి దారి కోసం అన్వేషిస్తూ సముద్ర తీరంలో భూమి మీద కొంతసేపు శయనించాడట. అందుకని ఆ స్వామిని భూశయ అన్నారని శంకరాచార్యులు వారు భావించారు. మరి భక్తులు తన నిత్య సాన్నిధ్యం కోరి ప్రార్థించినప్పుడు స్వయం వ్యక్త సిద్ధ మానుష రూపాల్లో వాళ్ళు చూపించినటువంటి ఆలయాది భూముల్లో వాళ్ళని అనుగ్రహించటం కోసం వచ్చి శయనించే స్వామిని భూశయ అన్నారు. ఇప్పుడు అనేక మంది దీక్షలు తీసుకుంటున్నారు. మరి శివ దీక్ష అంటున్నారు, అయ్యప్ప దీక్ష అంటున్నారు, దుర్గా భవానీ దీక్ష అంటున్నారు, అనేక రకాల శివ దీక్షలు, మరి అనేక దీక్షలు, చాలా దీక్షలు, తిరుపతమ్మ తల్లి దీక్ష. ఎక్కడ ఇప్పుడు మొదట్లో ఒకటి, ఆ తర్వాత ఇంకా పెరిగి అనేక దీక్షలు చక్కగా వృద్ధి పొందుతున్నాయి. వాటి వల్ల ఆ దీక్షలు పొంది ఆ దీక్షల్లో కనీసం వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించి వాళ్ళల్లో ఉన్నటువంటి చెడుని ఆ 40 రోజులు చెడు మార్గం నుండి మళ్ళించి మనస్సుని మంచి మార్గంలోకి చక్కగా మళ్ళించి భక్తితో దైవ సాన్నిధ్యంలో భూశయనం చేసి మరి ఆహార నియమాలు పాటించి బ్రహ్మచర్యాన్ని పాటించి ఎన్నో నియమాలు పాటించి వాళ్ళు చక్కగా భగవత్ స్వరూపులుగా అందరికీ మరి మన్ననలు నమస్కారాలు పొందుతున్నారు. మరి వాళ్ళు భూశయనం చేస్తున్నారు కదా, వాళ్ళని ఆ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ స్వామిగానో ఆ భవానీగానో భావిస్తున్నాం. మరి వాళ్ళందరూ భూమి మీద శయనిస్తుంటే మరి ఆ స్వామి అమ్మవారు అనేక రూపాల్లో భూశయనం చేసినట్లే కదా. అందుకని మనం ప్రతి దానిని కూడా కొంచెం మనం లోతుకి వెళ్ళి మనం ఆలోచిస్తే మనకే ఆ లోపలి అర్థం మనకు అర్థమవుతుంది. అట్లా మరి అందరి రూపాల్లో పరమాత్మ అంటే జీవులు అందరూ కూడా మరి అనేక రకాలుగా చక్కగా ఏర్పాట్లు చేసుకుని పడుకుంటారు కదా అని అనుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు మానవులు కూడా ఇప్పుడు లేని వాళ్ళు రోడ్ల మీద అలా భూమి మీద పడుకునే వాళ్ళు బోళి మంది ఉంటారు. మరి ఈ దీక్షలు పొంది భూశయనం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా భూశయనం చేసేది ఎవరు అంటే ఆ భగవత్ స్వరూపాలే. మరి ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ఆ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి వీళ్ళు జ్ఞానముతో పైకి తీసుకొచ్చి అట్లా భగవంతుడుగా అందరిలో మన్ననలు, గౌరవాలు, నమస్కారాలు పొందుతారు. అసలు 40 రోజులు దీక్ష అనేది ఎందుకు పెట్టారు అంటే ఒక మండలం అంటారు, ఒక మందు వాడిన మండలం అంటారు, దీక్ష అయినా మండలం అంటారు, జపమైన మండలం అంటారు. ఈ మండలంలో మరి మండలం అయ్యేసరికి ఆ మనిషికి అది అలవాటైపోవాలి. ఆ మందు అనుకోండి 40 రోజుల తర్వాత అది మందు పనిచేయటం మొదలెడుతుంది అని చెప్తారు ఒక్కోసారి. అంటే 40 రోజులు తప్పకుండా క్రమం తప్పకుండా వాడితే
అప్పటి నుంచి పని చేయటం మొదలెట్టి ఆ అనారోగ్య సమస్య తీరుతుంది, ఆరోగ్యం కుదురుతుంది అని చెప్తారు. అట్లాగే ఇక్కడ దీక్షలు కూడా 40 రోజులు చేశారనుకోండి, నిజంగా 40 రోజులు ఇంద్రియాల్ని జయించి సక్రమమైన మార్గంలో, భక్తి మార్గంలో నిరంతరం ఆ స్వామి నామాన్ని తలుస్తూ మరి 40 రోజులు గడిపితే తర్వాత ఎందుకు గడపలేరు? అలా ఆలోచిస్తే ఆ మార్గంలో ఉంటే వాళ్ళు ఎప్పటికీ అసలు తప్పు మార్గం పట్టరు. కానీ ఏంటంటే వీళ్ళు 40 రోజులు దీక్షగా ఉన్నవాళ్ళు కూడా ఆ 40 రోజులు అయిపోయాక మామూలుగా మళ్ళా వాళ్ళ మార్గంలోకి మామూలు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అది 40 రోజులు ఉన్నవాళ్ళు ఎందుకు మళ్ళీ ఉండలేరు? అట్లా అలవాటైపోయి చక్కగా మళ్ళీ మంచి మార్గంలో నడుస్తారని ఈ దీక్షలన్నీ పెట్టారు. కానీ తర్వాత మళ్ళీ మామూలుగా చెడు మార్గాల్లో పయనించమని కాదు. కానీ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకున్నా దాన్ని మరి సార్థకం చేసుకోలేరు. సార్థకం చేసుకుంటే అసలు మళ్ళీ పెడమార్గం పట్టరు. అందుకే మండలానికి అంత ప్రాశస్త్యం ఇచ్చారు. మరి భక్తులందరి రూపంలో భూశయనం చేస్తున్నాడు పరమాత్మ. మరి పశుపక్షాదుల రూపంలో భూశయనం చేస్తున్నాడు ఆయన. మరి ఈ అనేక రూపాల్లో మనకి చక్కగా శయనించి దర్శనమిస్తున్నాడు. ఎందుకో అనంత పద్మనాభ స్వామి 3 మార్గాల నుంచి కనపడతాడు. అంత పెద్ద స్వామి అంటే ఒక్క మార్గంలో చూస్తే ఆయన దర్శనం మొత్తం అవదని 3 మార్గాలు పెట్టి చూపిస్తారు. ఎంత బాగుంటుందంటే అది అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉండవల్లిలో ఆ చిన్న కొండ మీద గట్టు మీద అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. అసలు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి నుంచి చూసినా జన్మధన్యమే అవుతుంది. అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాదు, అంత బాగుంటుంది. చక్కగా స్వామి చక్కగా దర్శనమిస్తాడు. ఎవరు జనాలు ఉండరు. హాయిగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయన పాదాల మీద తలకాయ ఆనించి అట్లా స్వామిని చూస్తూ ఎంతోసేపు గడిపా నేను. అసలు తనివి తీరదు, ఎంతసేపు చూసినా అంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఆ స్వామిని వదిలిపెట్టి రాబుద్ధి కాదు. అట్లాంటి మరి స్వామి శయనించి చక్కగా అందరికీ దర్శనమిస్తున్నాడు. మరి అట్లా అనేక రూపాల్లో స్వామి ఆలయాల భూముల్లో శయనించి అనుగ్రహించటానికి గాను శయనించే స్వామిని భూశయ అన్నారని పరాశర భట్టర్ వారు అన్నారు. ఇది చదవకుండా శ్రీరంగ క్షేత్రంలోని రంగనాథుడు ఎందుకు ప్రమాణం? శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు అలాగే శయనించి ఉంటాడు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు భూమి చేతి అందుగల వరాహస్వామి, భూమి రూపంతో ఉన్న లక్ష్మితో శయనించిన వరాహస్వామి అని అర్థాలు చెప్పారు. వరాహ రూపంలో భూమిని ఆయన కోరల మీద ఎత్తుకుని ఉన్నాడు. ఆ తర్వాత చేతి మీద కూడా అట్లా నిలబెట్టి చూపించిన విగ్రహాలు రూపాలు ఉంటాయి. అందుకని ఆయన చేతి అందు భూమి కల స్వామి కనుక భూశయ అన్నారని ఆయన లక్ష్మితో పాటు శయనించిన వరాహస్వామి అని కూడా అర్థాలు చెప్పారు. సిద్ధులు ఓం భూశయాయ నమః అనే స్వామికి అర్చన చేస్తున్నారు. అటువంటి భూశయ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క రూపాన్ని, నువ్వు తెలియజేసేటువంటి పరమార్థాన్ని అన్నిటినీ తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ
సాధురూపాయ మంగళం.